చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకో, రికార్డులన్నీ మాడిపోతాయి. నందమూరి నటసింహ బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పారంటే థియేటర్లో గూస్ బంప్ రావాల్సిందే, థియేటర్ పేలాల్సిందే. అటువంటి డైలాగులతో వస్తారు. డైలాగ్ డెలివరీ చెయ్యాలి, డైలాగ్ పేల్చాలంటే ఆయన తర్వాతే. మరి సంక్రాంతి విన్నర్గా నిలవబోతున్నారు. సంక్రాంతి గూస్ బంప్స్ వచ్చే సినిమా ఇచ్చారు. రియల్గా వండర్ఫుల్. అది వరల్డ్ వైడ్ 56 కోట్లు కలెక్ట్ చేసింది. తీసిన బడ్జెట్ ఏమో తక్కువ, కలెక్షన్స్ ఎక్కువ. ఇంకా మండే రిపోర్ట్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఒక 30 కోర్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా ట్రాక్ రిపోర్ట్ అయితే నా దగ్గరికి రాలేదు. రియల్లీ అన్బిలీవబుల్ మ్యాటర్ ఇది. రియల్లీ నేను కలెక్షన్ చెప్పాలనుకోలేదు, చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. కానీ మన అంచనాలు తప్పని బాలకృష్ణ గారు ప్రూవ్ చేస్తే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అందుకని కలెక్షన్ చెప్తున్నాను. ఆడియన్స్ చూసినా చూడకపోయినా ఒక మంచి ఒక మూమెంట్ ఇది. ఎందుకంటే బాలకృష్ణ గారు సంక్రాంతి విన్నర్గా నిలడమే కాదు, మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేస్తున్నారు. అది కొంచెం నాకు టచ్ అయింది. దానివల్ల కలెక్షన్ స్టార్ట్ చేశాను. ఈ రోజు కలెక్షన్ అంటే మండే కలెక్షన్స్ అప్రాక్సిమేట్లీ ఒక 30 సిఆర్ ఉండొచ్చు, 30 కోట్లు ఉండొచ్చు. అంటే 56 ఫర్ 30, 86 సిఆర్ వచ్చింది. నాట్ ఏ స్మాల్ హిస్టరీ ఇది, అన్బిలీవబుల్ హిస్టరీ. ఎందుకంటే బాలకృష్ణ గారు 100 కోట్ల క్లబ్ లో మరొకసారి ఎంటర్ అవబోతున్నారు. సాధారణ విషయం కాదు 100 కోట్ల క్లబ్ అంటేనే. ఆషామాషి అనుకుంటున్నారా? 100 కోట్ల క్లబ్ లో చేరడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. బాలకృష్ణ గారు చేసి చూపెడుతున్నారు, సాధించి చూపెడుతున్నారు. అఖండతో దుమ్ము లేపేశారు. మళ్ళీ ఈ సంక్రాంతి కూడా ఆయనదే విన్నారు. మరి చూడాలి, సంక్రాంతికి మరొక సినిమా రాబోతుంది వెంకటేష్ గారిది. ఆయనకి ఈయనకి పోటీ పడవచ్చు. చూద్దాం పోటీలో ఎవరు నిలబడతారు. సంక్రాంతి విన్నర్ గా రియల్ హీరో ఎవరవుతారో చూద్దాం. బ్లాక్ బాస్టర్ మూవీ ఇచ్చినందుకు బాలకృష్ణ గారికి మరొకసారి నా సెల్యూట్. థ్యాంక్ యూ. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్.